హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం అక్టోబర్ 1 యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా, డిఫెన్స్ సిస్టమ్ రిలేటెడ్గా అనంత శాస్త్రి అనే అంశం అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, అనంత శాస్త్రి వాయు రక్షణ వ్యవస్థ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. భారత సైన్యం అనంత శాస్త్రి క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ తరహా వాయు రక్షణ వ్యవస్థ యొక్క అభివృద్ధి మరియు సరఫరా కోసం తాజాగా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఈ కాంట్రాక్ట్ గురించి ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఈ క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కోసం భారత సైన్యం అనేది ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ వాయు రక్షణ వ్యవస్థని ఈ బిఏఎల్ అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది. భారత సైన్యం కోసం ఈ క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ తరహా వాయు వ్యవస్థను ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది అభివృద్ధి మరియు సరఫరా అనేది చేయడం జరుగుతుంది. ఇది ఒక ఉపరితలం నుండి గగనతలానికి సామర్థ్యం ఉన్న క్షిపణి వ్యవస్థ, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది ఒక క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే డిఆర్డిఓ ఆధ్వర్యంలో బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనితో పాటు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో ఈ వాయు రక్షణ వ్యవస్థని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఓకే, ఈ అనంత శాస్త్రి వాయు రక్షణ వ్యవస్థని బిఈఎల్ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో ఇది అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన సామర్థ్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది సుమారు 30 కిలోమీటర్ల పరిధి వరకు ఇది కలిగి ఉంటుంది. దీని రేంజ్ ఎంతవరకు ఉంటుంది అంటే 30 కిలోమీటర్ల వరకు ఉండడం జరుగుతుంది. అత్యంత మొబైల్ మరియు చురుకైన వ్యవస్థగా రూపకల్పన ఇది చేయబడుతుంది. ఓకే, ఇది మొబైల్ మరియు చురుకైన వ్యవస్థగా రూపకల్పన అనేది చేయడం జరుగుతుంది. దీనికోసం ఎంఆర్ఎస్ఏఎం, ఆకాశ్, స్పైడర్ వంటి వాయు రక్షణ వ్యవస్థతో పాటు S-400 వంటి భారీ వ్యవస్థలతో కూడా సహకరించి పనిచేయగలదని దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. మన ఇండియాకు ఆల్రెడీ ఉన్న డిఫెన్స్ సిస్టమ్కి సహకారం మరియు బలోపేతం చేయడం కోసం దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది వన్స్ భారత సైన్యానికి వచ్చిన తర్వాత దీన్ని భారతదేశపు పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దు పరిధిలో వీటిని మోహరించనున్నారు. వీటిని పశ్చిమ సరిహద్దు మరియు ఉత్తర సరిహద్దు మేజర్గా పాకిస్తాన్ బార్డర్ రిలేటెడ్గా వీటిని మోహరించనున్నారు. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అనంత శాస్త్ర డిఫెన్స్ సిస్టమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉన్న అంశాన్ని అబ్జర్వ్ చేస్తే రెడ్ శాండెడ్, సైంటిఫిక్ నేమ్ టెరోకార్పస్ శాంటిలీనస్. ఓకే, ఈ రెడ్ శాండెస్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమిటి అంటే టెరోకార్పస్ శాంటిలీనస్. తాజాగా జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ ఎన్బిఏ ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డుకు 82 లక్షలను మంజూరు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ రెడ్ శాండర్స్ను ప్రొటెక్షన్ చేయడం కోసం ఈ ఎన్బిఏ అనేది ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డుకు 82 లక్షలను మంజూరు చేయడం జరిగింది. ఈ రెడ్ శాండర్స్ ప్రొటెక్షన్ కోసం 82 లక్షలను మంజూరు చేయడం జరిగింది. ఎవరు? జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ అనేది ఏ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు కంటే ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డుకు మంజూరు చేయడం జరిగింది. ఈ ఎన్బిఏ అనేది జీవ వైవిధ్య చట్టం 2002 కింద ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధ సంస్థ. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 2002 జీవ వైవిధ్య చట్టం ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఫుల్ వివరాలు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ శాండర్స్ అనేది అధికంగా ఏ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది అంటే అధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం, పుష్ప మరియు పుష్ప 2లో ఈ రెడ్ శాండర్స్ మీదే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. స్మగ్లింగ్ అంతా రెడ్ శాండర్స్ మీదే ఉండడం జరుగుతుంది కదా. సో వీటి యొక్క అధిక పంట అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. తమిళనాడులో కూడా కొంతమేర వీటిని పండించడం జరుగుతుంది. అంతర్జాతీయ డిమాండ్ మనం అబ్జర్వ్ చేస్తే వీటిని ఫర్నిచర్, వుడ్ వర్క్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీటన్నిటిని కూడా మన పుష్ప సినిమాలో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా కాస్మెటిక్, ఔషధ ఉత్పత్తుల్లో కూడా ఈ రెడ్ శాండర్స్ను ఉపయోగించడం జరుగుతుంది. అధికంగా చైనా, జపాన్లో వీటికి డిమాండ్ అనేది ఉండడం జరిగింది. దీని డిమాండ్ అనేది అధికంగా చైనా, జపాన్లో ఉండడం జరిగింది. దీని యొక్క పరిపక్వతను మనం అబ్జర్వ్ చేస్తే ఇది 25 నుంచి 40 సంవత్సరాలు టైం పడుతుంది. ఒక మొక్క నుండి చెట్టుగా పూర్తి చెట్టుగా మార్పు చెందడానికి ఈ చెట్టుకి 25 నుంచి 40 సంవత్సరాలు అనేది టైం పట్టడం జరుగుతుంది.
మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ని అబ్జర్వ్ చేస్తే ఐయుసిఎన్ డ్రగ్ లిస్ట్ ఎండేంజర్ లిస్ట్లో వీటిని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, అంతరించిపోతున్నాయనే వాటిలో వీటిని ప్లేస్ చేయడం జరుగుతుంది. అదే సైట్స్లో అపెండిక్స్ 2లో, అదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 4లో వీటిని ప్లేస్ చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ యాప్స్ని అబ్జర్వ్ చేస్తే గజ రక్షక్ యాప్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో ఈ గజ రక్షక్ యాప్ను తీసుకురావడం జరిగింది. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో ఈ గజ రక్షక్ యాప్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకోసము అంటే ఏనుగుల పర్యవేక్షణ మరియు మానవ ఏనుగు సంఘర్షణ నివారణ కోసం ఈ గజ రక్షక్ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ను తగ్గించడం కోసం ఈ గజ రక్షక్ యాప్ను ఏ రాష్ట్రంలో పర్టికులర్గా ఏ టైగర్ రిజర్వ్లో ప్రవేశపెట్టడం జరిగింది అంటే మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం అయిన మోహన్ యాదవ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. భోపాల్లో ఈ యాప్ను ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే మధ్యప్రదేశ్ అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ మరియు కల్పి విజ్ఞాన్ టెక్నాలజీ. ఓకే, వీళ్ళ ముగ్గురు సహకారంతో ఈ యాప్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఏ టైగర్ రిజర్వ్లో దీన్ని ప్రవేశపెట్టారు అంటే బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. గజరక్షక్ యాప్ యొక్క ప్రత్యేక లక్ష్యాలను అబ్జర్వ్ చేస్తే ఇది రియల్ టైమ్ మానిటరింగ్. రిజర్వ్లో ఏనుగుల యొక్క కదలికలను, ప్రవర్తనను ఇది ట్రాక్ చేయడం జరుగుతుంది. హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ రిడక్షన్. ఎందువల్లంటే ఈ ఏనుగుల యొక్క కదలికలను అబ్జర్వ్ చేయడం వల్ల వన్స్ ఇవి కానీ మానవులు ఉన్న ప్రదేశాలకు చేరినట్లయితే గ్రామీణ సమాజాలకు ముందస్తు సమాచారం మరియు హెచ్చరికలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా ముందస్తు సమాచారం మరియు హెచ్చరికలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కన్జర్వేషన్ సపోర్ట్, శాస్త్రీయ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరియు కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, స్థానిక ప్రజలు ఏనుగుల రక్షణలో భాగం చేయడం ఈ యాప్ యొక్క ముఖ్య లక్ష్యం. దీని యొక్క ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా చాలా అధిక మొత్తంలో ఈ మానవ ఏనుగు సంఘర్షణలు అనేవి జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 500 మంది హ్యూమన్స్ అంటే మనుషులు చనిపోవడం జరిగింది. ఏనుగుల మరణాలు కూడా అధికంగా ఉండడం జరుగుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్లో మానవులు మరియు ఏనుగులు కూడా అధికంగా మరణించడం జరుగుతుంది. ఈ సాంకేతిక జోక్యాన్ని అబ్జర్వ్ చేస్తే డేటా ఆధారంగా తక్షణ చర్యలు, దీర్ఘకాలిక సంరక్షణ వ్యూహాలు అనేది ప్రభుత్వం రచించడానికి ఇది అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ గజరక్షక్ యాప్ను ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే మధ్యప్రదేశ్. పర్టికులర్గా ఏ టైగర్ రిజర్వ్ అంటే బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎన్సీఆర్బి అనేది నివేదికను ప్రచురించడం జరిగింది. ఓకే, ఎన్సీఆర్బి 2023 నివేదికను 2022 డేటాతో పోల్చుతూ ఈ నివేదికను వెలువరించడం జరిగింది. మొత్తం నేరాలు అబ్జర్వ్ చేస్తే 6.2 మిలియన్ కేసులు అనేది నమోదవడం జరిగింది. ఇది 2022తో పోల్చితే 7.2% అధికంగా ఉండడం జరిగింది. ఓకే, 2022 కంటే 7.2% అధిక నేరాలు అనేవి నమోదవడం జరిగింది. నేర రేటును అబ్జర్వ్ చేస్తే 448.3గా ఉండడం జరిగింది. అదే 2022లో ఇది 422గా ఉండడం జరిగింది. ఈ నేర రేటు కూడా పెరగడం జరిగింది. ప్రతి 5 సెకండ్లకు ఒక నేరం అనేది జరగడం జరుగుతుంది. ఓకే, ప్రతి 5 సెకండ్లకు ఒక నేరం జరుగుతుంది. అత్యధికంగా మనం అబ్జర్వ్ చేస్తే సైబర్ మరియు పట్టణ నేరాలు అనేవి పెరగడం జరిగింది. 2022తో పోల్చితే సైబర్ నేరాలు మరియు పట్టణ నేరాలు అనేవి పెరగడం జరిగింది. అదే అబ్జర్వ్ చేస్తే అత్యాచారం, వరకట్న మరణాలు అనేవి తగ్గడం జరిగింది. ఓకే, అత్యాచారాలు, వరకట్న మరణాలు తగ్గితే సైబర్ నేరాలు అనేవి పెరగడం జరిగింది. ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తే సైబర్ నేరాలు అనేవి 31.2% పెరగడం జరిగింది. ఓకే, 2022తో పోల్చితే 31.2% సైబర్ నేరాలు పెరగడం జరిగింది. అధికంగా ఇవి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్గా ఉండడం జరిగింది. ఓకే, ఎందువల్లంటే అధికంగా డిజిటలైజేషన్ అవ్వడం మరియు తక్కువ సైబర్ నాలెడ్జ్ కలిగి ఉండడం వల్ల ఈ సైబర్ నేరాలు అనేవి పెరగడం జరిగింది. మెట్రోపాలిటన్ నగరాల్లో అబ్జర్వ్ చేస్తే నేరాలు అనేవి 10.6%గా పెరగడం జరిగింది. మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధికంగా ఢిల్లీలో అధిక కేసులు అనేది నమోదవడం జరిగింది. ఓకే, ఢిల్లీలో మెట్రోపాలిటన్ సిటీస్లో అబ్జర్వ్ చేస్తే అధిక కేసులు అనేది నమోదవడం జరిగింది. 2022తో పోల్చితే 10.6% నేరాలు అనేది కూడా పెరగడం జరిగింది. మహిళల్లో నేరాలు అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా
7% నేరాలు అనేవి పెరగడం జరిగింది. అదే గృహహింస అనేది 29.8% ఉండడం జరిగింది. ఈ మహిళా నేరాల్లో గృహహింస అనేది అరౌండ్ 30% ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చితే 7% అనేది మహిళా నేరాలు అనేది పెరగడం జరిగింది. పర్టికులర్గా ఎస్టీలు అబ్జర్వ్ చేస్తే 28.8% పెరిగింది. అది కూడా మణిపూర్ ఘర్షణల వల్ల ఈ ఎస్టీలపై అధికంగా నేరాలు అనేది నమోదవడం జరిగింది. పిల్లల్లో 9.2% పెరగడం జరిగింది. పోక్సో కేసులు కూడా గణనీయంగా పెరగడం జరిగింది. ఓకే, పిల్లల్లో అయితే 9.2% నేరాలు పెరగడం జరిగింది. ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోను మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1986లో ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోను స్థాపించడం జరిగింది. దీనిని టాండన్ కమిటీ, జాతీయ పోలీస్ కమిషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క టాస్క్ ఫోర్స్ సిఫార్సుల ఆధారంగా ఈ ఎన్సిఆర్బిను స్థాపించడం జరిగింది. ఓకే, ఈ ఎన్సిఆర్బిను ఈ రిపోర్ట్స్ ఆధారంగా, ఈ 3 రిపోర్ట్స్ ఆధారంగా స్థాపించడం జరిగింది. ఎప్పుడు అంటే 1986లో దీనిని స్థాపించడం జరిగింది. ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది ఉండడం జరుగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది. ప్రధాన విధులు అబ్జర్వ్ చేస్తే నేర మరియు నేరస్తుల డేటాను ఈ ఎన్సిఆర్బి అనేది విడుదల చేయడం జరుగుతుంది. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ను అమలు చేయడం జరుగుతుంది. ఇది ప్రచురించిన నివేదికలు మనం అబ్జర్వ్ చేస్తే క్రైమ్ ఇన్ ఇండియా, యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా, ప్రెజెంట్ స్టాటిక్స్ ఇన్ ఇండియా, ఈ 3 నివేదికలు కూడా ఈ ఎన్సిఆర్బి అనేది ప్రచురించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో సొసైటీ పరంగా కూడా ఈ ఎన్సిఆర్బి రిపోర్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్గా మనం రీసెంట్ జీడిపి ఫోర్కాస్ట్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆర్బీఐ అనేది భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాను 6.8% పెంచడం జరిగింది. ఓకే, ఎందుకంటే తాజాగా ఆర్బీఐ యొక్క ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్ణయం అనేది నిన్నటి రోజున వెలువరించడం జరిగింది. అందువల్ల ఈ నిర్ణయంతో పాటు జీడిపి వృద్ధి అంచనాను కూడా పెంచడం జరిగింది. ఓకే, ఆర్బీఐ ప్రకారం జీడిపి వృద్ధి అంచనా ఎంతగా వెలువరించడం జరిగింది అంటే 6.8%గా ఆర్బీఐ అనేది ప్రకటించడం జరిగింది. ద్రవ్యోల్బణం అంచనా అయితే 2.6%కి తగ్గించడం జరిగింది. సో తాజాగా జరిగిన ఈ ఎంపీసీ మీటింగ్లో రెపో రేట్ని ఎంత ఫిక్స్ చేశారంటే 5.5%గా ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే, లాస్ట్ టైం కూడా ఈ 5.5%గానే ఫిక్స్ చేయడం జరిగింది. ఎటువంటి మార్పు లేకుండా ఈ రెపో రేట్ను ఉంచడం జరిగింది. ఓకే, ఈ ఎంపీసీ యొక్క నిర్ణయాల్లో ఏకగ్రీవంగా ఈ పాలసీ రెపో రేట్ను మార్చకుండా ఉంచడం జరిగింది. అందరూ కూడా సేమ్ ఓట్తో ఈ న్యూట్రల్ గాని ఈ రెపో రేట్ను 5.5%గా ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో జీడిపి వృద్ధి అంచనా కూడా మనకి ఇంపార్టెంట్. ఆర్బీఐ ఎంత ఫోర్కాస్ట్ చేసింది అంటే 6.8%గా ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ జీడిపి వృద్ధి అంచనాల్లోనే తాజాగా ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది తన నివేదికను ప్రచురించడం జరిగింది. ఓకే, ఏషియా డెవలప్మెంట్ అవుట్లుక్ పేరుతో ఇండియా యొక్క జీడిపి ఫోర్కాస్ట్ను అంచనా వేయడం జరిగింది. యాక్చువల్గా ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 జీడిపి గ్రోత్ రేట్ను 6.7%గా మొదటిలో ప్రచురించడం జరిగింది. కానీ దానిని 6.5%కి తగ్గించడం జరిగింది. అదే ఫైనాన్షియల్ ఇయర్ 2027 జీడిపి గ్రోత్ రేట్ను మొదటిలో 6.8%గా ప్రచురించగా ఇప్పుడు దాన్ని 6.5%కి తగ్గించడం జరిగింది. ఓకే, ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది తన నివేదికలో జీడిపి పర్టికులర్గా ఇండియన్ జీడిపి ఫోర్కాస్ట్ను తగ్గించడం జరిగింది. 6.7 నుంచి 6.5%గాను అదే 2026 జీడిపి అయితే అది 2026 జీడిపి గ్రోత్ రేట్ను 6.8 నుంచి 6.5కు తగ్గించడం జరిగింది. ఈ జీడిపిను తగ్గించడానికి ముఖ్య కారణాలు ఏమిటి అంటే యుఎస్ టారిఫ్ ఇంపాక్ట్. ఓకే, యుఎస్ యొక్క టారిఫ్ ఇంపాక్ట్స్ వల్ల ఈ ఏడీబీ అనేది ఇండియా యొక్క జీడిపి ఫోర్కాస్ట్ను తగ్గించడం జరిగింది. భారత ఎగుమతుల్లో అరౌండ్ 60% యుఎస్కే వెళ్ళడం జరుగుతుంది. ఓకే, యుఎస్ఏ అనేది హై లెవెల్లో టారిఫ్ను ఇంపోజ్ చేయడం వల్ల జీడిపి అనేది తగ్గుతుంది అని ఏడీబీ అనేది అంచనా వేయడం జరిగింది. ఓకే, మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జీడిపి ఫోర్కాస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పోర్టల్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా సహయోగ పోర్టల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఎందువల్ల అంటే హైకోర్టు, కర్ణాటక హైకోర్టు అనేది ఈ పోర్టల్కు మద్దతు తెలుపుతూ ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. కానీ తాజాగా ఈ తీర్పుపై ట్విట్టర్ అనేది అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఓకే, ఎక్స్ అనేది అప్పీల్కి వెళ్ళడం జరిగింది. అందువల్ల సహయోగ్ పోర్టల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది.
ఈ సహయోగ పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ఇల్లీగల్ కంటెంట్, చట్ట విరుద్ధ కంటెంట్ను తొలగింపు మరియు యాక్సెస్ నిలిపివేత కోసం ఆన్లైన్ మధ్యవర్తులు అంటే ఆన్లైన్ మధ్యవర్తులకు నోటీసులు పంపే ప్రక్రియను ఆటోమేటిక్ చేయడం జరిగింది. ఈ సహయోగ పోర్టల్ వల్ల ఇల్లీగల్ కంటెంట్ను తొలగింపు మరియు యాక్సెస్ నిలిపివేత కోసం ఆన్లైన్ మధ్యవర్తులకు వివిధ రకాలైన నోటీసులు పంపే ప్రక్రియే ఈ సహయోగ్ పోర్టల్. దీనికి నోడల్ ఏజెన్సీగా ఏ మంత్రిత్వ శాఖ ఉండడం జరుగుతుంది అంటే హోం మంత్రిత్వ శాఖ అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది. ఈ సహయోగ్ పోర్టల్ను ఐటీ యాక్ట్ 2000 కింద తీసుకురావడం జరిగింది. సెక్షన్ 79 క్లాస్ 3Bలో దీన్ని తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా ఐటీ యాక్ట్ 2000 కింద ఈ సహయోగ్ పోర్టల్ను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇల్లీగల్ కంటెంట్ను తగ్గించడానికి మరియు నిలిపివేయడానికి ఈ సహయోగ పోర్టల్ను తీసుకురావడం జరిగింది. తాజాగా ఈ సహయోగ పోర్టల్పై వచ్చిన తీర్పుపై ట్విట్టర్ అనేది అప్పీల్కి వెళ్ళడం జరిగింది. అందువల్ల ఈ సహయోగ పోర్టల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే తొలి బాల్య వివాహ రహిత జిల్లాగా ఛత్తీస్గఢ్లోని బలోడ్ జిల్లా అనేది నిలవడం జరిగింది. ఓకే, భారతదేశంలోనే తొలి బాల్య వివాహ రహిత, ఎటువంటి బాల్య వివాహాలు కూడా లాస్ట్ 2 ఇయర్స్లో ఈ ఛత్తీస్గఢ్లోని బలోడ్ జిల్లాలో నమోదవ్వడం జరగలేదు. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. మరియు భారతదేశంలోని తొలి జిల్లాగా ఇది నిలవడం జరిగింది. ఏ జిల్లా అంటే బలోడ్, ఛత్తీస్గఢ్లోని బలోడ్ జిల్లా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలోడ్ జిల్లా భారతదేశంలోని మొట్టమొదటి అధికారికంగా బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఆగస్టు 27, 2024లో ప్రారంభమైన బాల్య వివాహ రహిత భారతదేశం జాతీయ ప్రచారంలో భాగంగా తాజాగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జిల్లా అనేది బాల్య వివాహ రహిత జిల్లాగా ఏర్పాటు అవ్వడానికి ముఖ్య కారణాలు అబ్జర్వ్ చేస్తే పాలనా సహకారం, జిల్లా పరిపాలన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు చురుకుగా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగాయి. సమాజ భాగస్వామ్య, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, యువజన సంఘాలు, స్థానిక నాయకులు కూడా కీలకంగా వ్యవహరించడం జరిగింది. వీళ్ళందరి కృషి వలన, వివిధ ప్రచారాలు, ర్యాలీల వలన తొలి బాల్య వివాహ రహిత జిల్లాగా ఛత్తీస్గఢ్లోని బలోడ్ జిల్లా అనేది భారతదేశంలోనే నిలవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇలాంటి కీవర్డ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు గ్లోబల్ టూరిజం అవార్డు గెలుపొందడం జరిగింది. ఓకే, ఏ రాష్ట్ర పర్యాటక శాఖ? ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గ్లోబల్ టూరిజం అవార్డును 2025 గాను గెలుపొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు 2025ను గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డును న్యూఢిల్లీ వేడుకల్లో పర్యాటక సలహాదారు నిషిత్ గోయల్ గారు అందుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున నిషిత్ గోయల్ గారు అందుకోవడం జరిగింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఏ రాష్ట్ర పర్యాటక శాఖ గెలుచుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గెలుచుకోవడం జరిగింది. పర్టికులర్గా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ అవార్డును గెలుపు వెనుక స్థిరమైన పర్యాటకం అంటే పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి విధానాలపై ప్రత్యక్ష దృష్టి సారించడం జరిగింది. సాంస్కృతిక వారసత్వం, రాష్ట్రపు చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి ఆకర్షణలో ప్రోత్సహించడం జరిగింది. మరియు ప్రయాణికుల అనుభవాలు, దేశీయ మరియు అంతర్జాతీయ సందర్శకులు వినూత్న సాంస్కృతిక అనుభవాలను అందించడం జరిగింది. వీటి అన్నిటిపై చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ గ్లోబల్ టూరిజం అవార్డును గెలుచుకోవడం జరిగింది. 2025 గాను ఈ గ్లోబల్ టూరిజం అవార్డును గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డును అబ్జర్వ్ చేస్తే తాజాగా BDU ప్రొఫెసర్ తాన్సా అవార్డును గెలుపొందడం జరిగింది. 2022 గాను ఈ తాన్సా అవార్డును BDU ప్రొఫెసర్ భారతీ దాసన్ విశ్వవిద్యాలయం మెరైన్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ అండ్ చైర్ డాక్టర్ ఆర్థర్ జేమ్స్ పర్యావరణ శాస్త్రంలో తాన్సా అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే ఆర్థర్ జేమ్స్ గారు ఈ తాన్సా అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఈ తాన్సా అవార్డును మనం అబ్జర్వ్ చేస్తే దీని ఫుల్ ఫామ్ ఏంటి? తమిళనాడు స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు. తమిళనాడు, పర్టికులర్గా తమిళనాడు రాష్ట్రం అనేది ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. తమిళనాడు స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు పేరుతో తమిళనాడు ప్రభుత్వం ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది. 2022 గాను ఈ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే BDU మెరైన్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ అయిన ఆర్థర్ జేమ్స్ గారు గెలుచుకోవడం జరిగింది. రాష్ట్రంలోని శాస్త్రవేత్తలకు ఇచ్చే అత్యున్నత గుర్తింపుగా ఈ తాన్సా అవార్డును పేర్కొనడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రత్యేక సహకారాన్ని గుర్తించడం, పర్యావరణ, సముద్ర పరిశోధన మరియు ఇతర శాస్త్ర రంగాల్లో అసాధారణ కృషిని
ప్రోత్సహించడం ఈ అవార్డు యొక్క ముఖ్య లక్ష్యం. అంటే ఈ థాన్స్ అవార్డు అనేది పర్యావరణ శాస్త్రం, సముద్ర పరిశోధన రంగాల్లో చేసిన అత్యుత్తమ కృషిని ప్రోత్సహిస్తూ ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది. ఓకే, 2022 కానీ ఎవరు గెలుచుకోవడం జరిగింది? ఆర్థర్ జేమ్స్ గారు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా తెలంగాణకు చెందిన బతుకమ్మ పండుగ అనేది ప్రపంచ గిన్నిస్ రికార్డులలో 2 రికార్డులను సృష్టించడం జరిగింది. ఓకే, 2025లో బతుకమ్మ వేడుకలు 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించడం జరిగింది. ఈ బతుకమ్మ వేడుకలను ఏ రాష్ట్రాల్లో పర్టికులర్గా జరుపుకుంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఎప్పుడు అంటే దుర్గా నవరాత్రి సమయంలో, అంటే 9 రోజుల సమయంలో ఈ బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ముఖ్యంగా బతుకమ్మలో మనకి ఔషధ విలువలున్న కాలానుగుణ పూలతో ఒక పూల అమరికను అమర్చడం జరుగుతుంది. వాటిని వీళ్ళు పూజించడం జరుగుతుంది. బతుకమ్మ అనే పేరుతో ఈ పూలను పూజించడం జరుగుతుంది. బతుకమ్మ మీనింగ్ ఏమిటి అంటే తిరిగి బ్రతికిరా తల్లి అనే మీనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఏ దేవతకు ఈ ఫెస్టివల్లో పూజించడం జరుగుతుంది అంటే పార్వతీదేవిని పర్టికులర్గా పూజించడం జరుగుతుంది. దీనిని తెలంగాణ అనేది రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించడం జరిగింది. తెలంగాణ అనేది దీన్ని రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.